మూడేళ్లుగా పలాసకు వంశధార నీళ్లు మేమే తెస్తున్నాము. 4 ఏళ్లు మంత్రి ఒక్క చుక్క కూడా ఇవ్వలేకపోయారు. టెక్కలి కాల్వ వద్ద ఎమ్మెల్యే గౌతు శిరీష జలహారతి. రైతులకు సమృద్ధి పంటలు పండాలి అని ఆకాంక్ష. శ్రీకాకుళం జిల్లా హీరా మండలం రిజర్వాయర్ నుండి వంశధార జలాలను విడుదల చేయడంతో పలాస మండలం టెక్కలి పట్టణంలోని ప్రధాన కాలువల్లో నీరు పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కాలువ వద్ద ప్రత్యేకంగా జలహారతి కార్యక్రమం నిర్వహించారు. వంశధార జలాలకు హారతులిచ్చి పూజలు నిర్వహించిన ఆమె పలాస ప్రాంత రైతుల పొలాలకు సాగునీరు సమృద్ధిగా చేరి పంటలు బాగా పండాలి అని, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారాలి అని ఆకాంక్షించారు. గత 3 సంవత్సరాలుగా పలాస ప్రాంత రైతులకు వంశధార 7వ కాలువ ద్వారా సాగునీరు అందిస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని వంశధార జలాలను అందించింది అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనకు ప్రస్తుతం ప్రజలు అవసరాలను గుర్తించి పనిచేస్తున్న ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలి అని అన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమమని అన్నారు. నీటిపారుదల, రాష్ట్ర వ్యవసాయ శాఖ, నీటిపారుదల రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులకు ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వంశధార జలాలు కాలువలోకి చేరడంతో పలాస ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురించాలి అని, ఖరీఫ్ సాగుకు ఇదెంతో ఊరటనిస్తుంది అని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పలాస రైతుల ప్రతి చేనికి నీరందిస్తానన్న నా సంకల్పానికి తోడుగా నిలిచి 3 సంవత్సరాలుగా ఖచ్చితంగా వంశధార ఎడమ కాలువ నీటిని పలాసకి మేము అందిస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా గతంలో అసమర్థ ప్రభుత్వాన్ని, ఇప్పుడు సమర్థవంతంగా పనిచేసిన ప్రభుత్వానికి అలా తేడాని పలాసలో ప్రతి ఒక్క రైతులు కూడా గుర్తించాలి. 4 సంవత్సరాలుగా మంత్రి పదవి చేసి ఈరోజు ఇక్కడ అధికారం వెలగబెట్టిన నాటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు వంశధార నీటిని 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చుక్క నీటిని తీసుకురాలేకపోయారు. కారణాలు అనేకం చెప్పారు. టెక్కల్లోని ఎక్కడో లిఫ్ట్ ఇరిగేషన్ అచ్చెన్నాయుడు గారు కట్టారు కాబట్టి తీసుకురాలేదని మింగలేక మంగళవారం కబుర్లు కూడా చెప్పారు. కానీ ఈరోజు 2024లో మీ అందరి సహకారంతో, మీ అందరి నమ్మకంతో ఈరోజు శాసనసభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే ఇదే అధికారుల సహకారంతో 2024లో వంశధార నీటిని తీసుకొచ్చాం, 2025 తీసుకొచ్చాం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే వర్షాభావం మన దేశమంతా ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎల్‌నినో ప్రభావం వల్ల కొన్ని చోట్ల వర్షాలు పడవ అన్న టైంలో కూడా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం వంశధార నీటిని పాతపట్నం నుంచి పలాసకి ముందు పలాసకు వదిలిన తర్వాతనే మిగతా నియోజకవర్గాలకి వెళ్ళాలి అని సహకరించిన జిల్లా కలెక్టర్ గారికి, ఇచ్చిన మాట మీద నిల్చొని అతి త్వరగా నీటిని పలాస దాకా తీసుకొచ్చిన జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి, అలాగే నరసనపేటలో నీరు ముందు అవసరం లేదు, పలాస దాకా తీసుకెళ్ళండి, మేము సహకరిస్తామని మాట ఇచ్చిన బగ్గు రమణమూర్తి గారికి, నరసనపేట రైతు సోదరులకి, ముఖ్యంగా ఇక్కడ దాకా నీరు రావాలంటే సంకల్ప బలం సరిపోదు, ఎంతోమంది సహకారం అవసరం. పనిచేసే ప్రభుత్వం ఉంటే అధికారులు ఎంత బాగా పనిచేస్తారన్నది ఈరోజు వంశధార ఎడమ కాలువ నీటిని పలాసకి తీసుకురావడం ఒక ఉదాహరణ మాత్రమే. వంశధార ఈగా ఉన్న శేఖర్ గారికి, ఆయన తాలూకా సహచరులకు, అలాగే ఏదైతే నీటి సంఘం అధ్యక్షుడిగా ఒక బాధ్యత వహించి ఆ బాధ్యతని తను ఒక రైతుగా అర్థం చేసుకొని అడ్డంకులను తొలగించి ఇక్కడ దాకా నీరు తాగడానికి రావడం అతిపెద్ద కారణమైన సోదరుడు నిరంజన్ గారికి, మరి ముఖ్యంగా జిల్లా నీటి సంఘం అధ్యక్షుడిగా ఉండి పాతపట్నంలో కార్యక్రమం మొదలయ్యాక దీన్ని పలాస తీసుకెళ్లేంత వరకు ఎక్కడ ఆగకూడదని మాట ఇచ్చి సహకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి బాధ్యతగా అటెండ్ అయిన సోదరులు రవి గారికి, ప్రతి ఒక్కరికి అండి. ఎందుకంటే సంకల్పం అన్నది చేయడం మాత్రాన దానికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా ఎక్కడో ఉండి కూడా ఇరిగేషన్ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారు గతంలో ఎదురైన ఇబ్బందులు చెప్పగానే ఈ సంవత్సరం ముందుగా పలాసకి నీరు వెళ్ళాలి అని నిశ్చయించి ఇక్కడ ఉన్న అధికారులకు చెప్పి ఎక్కడో ఉండి కూడా మాకు సహకరించి ఒక ఇరిగేషన్ మంత్రిగా తన బాధ్యతని 100% న్యాయం చేసిన మరి నిమ్మల రామానాయుడు గారికి, మా పలాస రైతాంగం సోదరుల తరఫున ఈరోజు ఇక్కడ పలాసలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి. గతంలో చేయలేనిది ఈరోజు మేము చేస్తున్నాం. రైతుల్లోని ఎక్కడ పార్టీలు ఉండవు. ప్రతి ఒక్క రైతు మాకు ఈరోజు అన్నం పెట్టే రైతన్నని నిజంగా రాజుగా చూడాలని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల సహకారాలు చేస్తున్నారు. ఈరోజు ఈ నీటిని ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇంత త్వరగా పలాస దాకా
తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భగీరథ ప్రయత్నానికి అందరికీ పేరు పేరున మా రైతు సోదరుల తరపున కృతజ్ఞ వందనాలు తెలియజేసుకుంటున్నాను.